సో మనం పహల్గామ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయి ఇక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకుని స్ట్రైట్గా వెళ్తే చందన్వారి అయితే వెళ్తాము. సో జస్ట్ ఇప్పుడే లైట్గా చిన్న వర్షం పడి ఆగింది. సో టైం వచ్చి 4:10 అవుతుంది. ఇక్కడ నుంచి 17 కిలోమీటర్స్ ట్రావెలింగ్ టైం 32 మినిట్స్ అయితే చూపిస్తుంది. సో నేను ఈ గ్లౌస్ ఉన్నాయి కదా, ఈ గ్లౌస్ నేను ఒక్క తిరుపతి రైడ్కి ఒక్కదానికి యూస్ చేశాను, తర్వాత ఇంకెక్కడికి వెళ్ళలేదనమాట. సో అలాగా నేను ప్యాక్ చేసి ఉంచడం వల్ల హార్డ్ అయిపోయింది. నేను ఇప్పుడు చూస్తున్నాను చూడండి ఎలా అయిపోయిందో. సో గ్లౌ మొత్తం పాడైపోయింది. సో ఇది యూస్ చేస్తే బాగానే ఉంది, యూస్ చేయకుండా అలా వదిలేయడం వల్ల హార్డ్ అయిపోయి పాడైపోయింది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అంతా కూడా పహల్గామే. మనకు రూమ్స్ కానీ రెస్టారెంట్స్ కానీ అన్నీ ఇక్కడ అవైలబిలిటీ అయితే ఉన్నాయి. సో తిన్నంగా స్నో మౌంటైన్స్. అందరూ మ్యాక్సిమం ఎక్కడి నుంచి అయినా సరే ఇలాగా కార్స్ అవి బుక్ చేసుకుని అయితే వస్తున్నారు. నాకు తెలిసి ఫ్యామిలీతోనే బండి మీద వచ్చినోడు నేను తప్ప ఇంకెవరు ఉండరు. నేనే చూశాను. ఇంకా మామూలుగా అయితే బైకర్స్ వస్తారు, లేదా ఇలాగ పెయిర్స్ అయితే వస్తారు కదా, అలా అయితే వస్తున్నారు. కానీ ఇలా ఫ్యామిలీతోని ఇలా స్కూటీ మీద ఈ రోడ్స్లో నేనే ఉన్నాను తప్ప ఇంకెవరు నాకైతే కనిపించట్లే. సో అది పారడైజ్. సో ఇక్కడ షాపింగ్ కూడా ఉంది. ఈ వ్యాలీ అంతా కూడా వ్యూస్ చూడడానికి అయితే వచ్చాము. సో చూడండి ఎలా ఉన్నాయి. ఆ పైనుంచి మంచు కరిగి అలా ఒక లైన్లో వాటర్ అయితే వస్తుంది. బా ఓ సూపర్ వ్యూ. కింద చూడు ఎన్ని మంది ఉన్నారు. ఇది చూడండి కొండ ఎంత ఉంది, రోడ్డు చూడండి ఎంత ఉందో. వెళ్ళడానికి ఇదే, రావడానికి ఇదే. చందన్వారి వెళ్ళే వెహికల్స్ అన్నీ కూడా ఇటు నుంచి వెళ్తాయి, రిటర్న్ కూడా ఇటు నుంచే వస్తాయి. వ్యాలీ అందాలు చూడండి ఎలా ఉన్నాయో. కానీ ఈ స్నో మాత్రం ఫుల్గా కరిగి నార్మల్గా రావట్లేదు, అసలు చాలా ఫోర్స్గా వస్తుంది వాటర్. ఎక్కువ రాళ్ళు పడిపోకుండా గ్రిల్ వేస్తారు ఇక్కడ మొత్తం. ఓహో మధు అటు చూడు, ఇక్కడ నుంచి చూడండి వాటర్ ఫ్లో ఎలా ఉందో. అయినవా చూడండి ఎగ్జామ్ హెడ్జ్కి వెళ్ళిపోయింది. సో ఇక్కడ కొంచెం ట్రాఫిక్ జామ్ అవుతుంది. 2 కార్లు వస్తే ఇబ్బంది ఇక్కడ. ఇదంతా ట్రాఫిక్ జామ్ కనిపిస్తుంది. అక్కడ వాటర్ ఫాల్ చూడండి ఎలా ఉందో. కరిగి వాటర్ ఫాల్లో పడుతుంది. ఇటు అమర్నాథ్ యాత్ర బేస్ క్యాంప్ ఇది చూడు. వెల్కమ్ టు శ్రీ అమర్నాథ్ జీ యాత్ర. సేమ్ అందులోక 2023 ఉన్నాయి. ఈ మంత్ ఎండింగ్ కల్లా 2023 తీసేసి 2024 అయితే కాస్త జూలై 1 నుంచి అయితే ఓపెన్ అవుతుందంట. అది మనకి అమర్నాథ్ యాత్ర జూలై 1 నుండి స్టార్ట్ అవుతుందంట. సో వాటి కోసం అని చెప్పి అరేంజ్మెంట్స్ అవన్నీ చేస్తున్నారు. వెల్కమ్ టు చందన్వారి. ఇదంతా మనం ఎంతవరకు వస్తున్నామని చెప్పిందంతా ఇదే చందన్వారి. వాళ్ళు అక్కడ స్నో ఉంది, వీలైతే దాని దగ్గరికి వెళ్దాం. మేము దూరం నుంచి చూసాను, అక్కడ జనాలు కూడా ఉన్నారు దాని మీద. సో చందన్వారి అయితే రీచ్ అయిపోయాం. మీలో నెక్స్ట్ మంత్ నుంచి చందన్వారి 0, మీలో నెక్స్ట్ మంత్ నుంచి ఎవరు వస్తున్నారు కింద కమెంట్ చేయండి అమర్నాథ్ యాత్రకి. సో ఇక్కడ గ్రిల్ వేస్తారు సార్, గాడి చేస్తా.
బండితో రావడం వల్ల అయితే అడ్వాంటేజ్. అగా అక్కడ ఉంది స్నో, వాళ్ళు ఎక్కారు చూడు. రోడ్ మ్యాప్ ఫ్రమ్ పహల్గామ్ టు హోలీ కేవ్. నాకు కింద నుంచి చూడండి వాటర్ ఎలా వస్తుందో. అంత పెద్ద మంచు దెమ్మలాగా ఉన్నది. ఫ్యామిలీ మొత్తం ఫస్ట్ టైం స్నో మీద అడుగు పెడుతున్నాం. రైట్ లెగ్ పదా చలి ఇదంతా కూడా స్నోనే, పెద్ద గడ్డలాగా ఉన్నది. కింద నుంచి వస్తుంటుంది వాటర్. సో ఇక్కడ బోట్లు కనిపిస్తున్నాయి కదా, అదే మన అమర్నాథ్ యాత్రకి ఇక్కడి నుంచే స్టార్టింగ్ పాయింట్ ఇదే. తర్వాత వెళ్ళి నేను చూపిస్తాను. దాని తర్వాత ఇక్కడ స్టార్ట్ అయ్యి ఆరు వ్యాలీకి అయితే వెళ్ళిపోతాము. వెళ్ళాలంటే ఎందుకు అక్కడ వరకు తీసుకొస్తారంటే 500 రూపాయలంట. ఏం అవసరం లేదు, మేము వెళ్ళిపోతాము, ఇక్కడే ఉంటామని చెప్పాను. సో అక్కడికి వెళ్ళి ఒకసారి ఫస్ట్ స్టెప్ మీద కూడా అడుగు పెట్టి మళ్ళీ వెనక్కి వచ్చేది. అమర్నాథ్ యాత్రకి ఇదే ఫస్ట్ మెట్. మేము అందరం కూడా ఎక్కుతున్నాం. శంభో శంకర. ఇక్కడ నుంచి వీళ్ళు నాటకైతే స్టార్ట్ చేస్తారు. అమర్నాథ్ యాత్రకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా. చలి అయితే చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ స్టార్ట్ అయ్యి ఆరు వ్యాలీకి వెళ్ళాలి. చేతులు అయితే వణికిపోతున్నాయి, అంత చలేస్తుంది. తన్వికి ఐస్ పక్కన కర్రలు అవి పెట్టేస్తున్నారు. అవి తీసి ఐస్ని అయితే బ్రేక్ చేస్తుంది. సో వీళ్ళిద్దరు ఇంకా అటు నుంచి నెమ్మదిగా వస్తున్నారు. ఇప్పుడు ఈడొచ్చాడు కొట్టడానికి. ఈడొక కర్ర తీసుకొని ఆ లక్క దగ్గర నుండి ఈడు కూడా కొడుతున్నాడు. అలాగా కొండకి ఎడ్జెస్లో నుండి మేకలు అవి కూడా అయితే గడ్డి అవి తింటున్నాయి. ఇక్కడ నుంచి చందనవారి వ్యూ అయితే చూడండి ఎలా ఉందో. ఇక్కడ ర్యాబిట్స్ కనిపిస్తున్నాయి కదా, అవి వీళ్ళు ఫొటోస్ కోసం అని చెప్పి పెంచుతున్నారు. ఒక ఫోటో తీసుకోవాలంటే ర్యాబిట్తో 50 రూపీస్ అయితే పే చేయాలంట. చందనవారి చూసారు కదా, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి ఆరు వ్యాలీ 28 కిలోమీటర్స్ ఉంది, 43 మినిట్స్ జర్నీ. ఇప్పుడు టైం వచ్చి 5 o'clock అయితే అవుతుంది. సో పితాప్ వ్యాలీ అని కూడా ఉంటుంది, అదైతే మనం ఆన్ ది వేలోనే. సో అది మీకు పైన చూపిస్తాను. దాని తర్వాత మనం పహల్గామ్ వెళ్ళి పహల్గామ్ నుంచి మళ్ళీ రైట్ టర్న్ తీసుకుని 10 కిలోమీటర్స్ అయితే ఆరు వ్యాలీ వస్తుంది. ఆరు వ్యాలీ చూసుకొని మనం ఈరోజు అయితే రూమ్కి వెళ్ళిపోతున్నాం. రేపు తన్వి బర్త్డే ఉంది కాబట్టి మనం కొంచెం తీసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. చలికి చెయ్యి గట్టిగా అయిపోయింది, పెదాలు అవి పగిలిపోతున్నాయి. సో అది గైస్, మనం ఇంకా లేట్ చేయకుండా మనం అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోతాం. సో మేము ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. సో ఎవరైతే నడలేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇక్కడ నుంచి అక్కడ వరకు ఒక చైర్ లాగా ఉండే దానికి వీల్స్ అయితే ఉన్నాయి, వాళ్ళైతే తీసుకొని వస్తున్నారు. కటింగ్ షాప్ గైస్. ఏంటంటే ఇప్పుడు ఒక అయింది. సో నేను చంద్రవారి నుంచి కిందకి దిగుతున్నాను. కిందకి దిగుతుంటే నాకు ఒక వ్యాన్ కనబడింది. ఆ వ్యాన్ చూస్తే అందులో ఎవరు ట్రావెల్ చేస్తున్నారు ఏంటనేది మీకు కంప్లీట్గా తెలిసే ఉంటుంది. ఆ వ్యాన్ ఇగో ఇదే, ఆల్ ఇండియా ట్రావెలర్ వ్యాన్ లైఫ్ విత్ రవి. మనోడైతే ఇది 165 డే అయితే ఇక్కడ జర్నీ చేస్తున్నాడు. సో ప్రజెంట్ అయితే చంద్రవారి దగ్గర ఈరోజు నైట్ స్టే కూడా ఇక్కడే అంట. సో ఇక్కడ నుంచి మనోడు సింగిల్గా దీంట్లో అయితే ట్రావెల్ చేస్తున్నాడు. మీరు ఆల్రెడీ తెలిసే ఉంటుంది మీ అందరికీ. సో ఇక్కడ మనకు వచ్చాము, మనం వచ్చిన తర్వాత మనం కలిసాము. మా సబ్స్క్రైబర్స్ హాయ్ చెప్పాము. మాకు హాయ్, ఎలా ఉన్నారు అందరు? మనోడు తెలుసు కదా, తెలిసే ఉంటుందిలేండి అందరికీ, తెలియకుండా అయితే ఉండదు. ఈ సెటప్ కూడా మీరు ఆల్రెడీ చూస్తుంటారు. ఇదంతా అన్ఎక్స్పెక్టెడ్గా కలిసాము ఇక్కడైతే. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను మనోడిని కలిసిన తర్వాత. సో మనోడితో పాటు సార్ వాళ్ళు కూడా ఉన్నారు. సార్కి ఇప్పుడు 63 years ఏజ్. ఇందులో ఈ ఏజ్లో కూడా మేడమ్ సార్ అయితే ట్రావెలింగ్ చేస్తున్నారు. సూపర్ కదా. సో
సార్ వాళ్ళకి కూడా ఛానల్ ఉంది గుమ్నా ఫిర్నా. సో మన వ్యూవర్స్ అందరూ కూడా ఖచ్చితంగా సార్కి అయితే సపోర్ట్ చేయండి. మనం ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి, ఎందుకంటే ఈ ఏజ్లో తిరుగుతున్నారంటే అసలు సూపర్. సార్ వాళ్ళు రాగానే మనకైతే చాయ్ ఇచ్చారు, టీ. ఇది తాగిన తర్వాత కొంచెం చలి అయితే తగ్గింది. సార్ థ్యాంక్ యూ ఫర్ చాయ్. अरे सभी लोगों को एवरीबॉडी సార్ ఛానల్ కూడా అందరూ మన వాళ్ళందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. all are invited here to take dinner. సో ఇక్కడ మన వాళ్ళు అయితే డిన్నర్ కూడా ఇక్కడే చేసుకుంటున్నారు, పడుకోవడం కూడా ఇక్కడే. సో కంప్లీట్గా ఈ కార్లో సెటప్ చేసుకున్నారు. మనోడు వ్యాన్లో చేసుకున్నారు, సార్ వాళ్ళందరూ కూడా కార్లో అయితే చేసుకున్నారు. సో సార్ ఆల్రెడీ లే అది కంప్లీట్ చేసుకున్నారు సార్? Yes, we have completed 22 days. Okay. From Manali to Leh Ladakh, Hanle, Somerezi Lake and Pangong, Leh, that side, and now we are around Srinagar, and సో కంప్లీట్గా we'll return tomorrow to Jammu and then go to Leh. సో టుడే 22nd డే. Yes, my సో 22nd ఈ day. రోజుకి 22 రోజులు అయిందంట సార్ వాళ్ళు స్టార్ట్ అయ్యి. లే అలా మొత్తం మనాలి, షిమ్లా బీ హోటల్, Shimla nahi hai, Leh Ladakh. Actually, లదాఖ్ సైడ్ మొత్తం అంతా కవర్ చేసుకొని సో ప్రెజెంట్ అయితే ఇక్కడ ఉన్నారు. ఇంకా ఎన్ని డేస్ కంప్లీట్ my trip 2-3 days more. ఓకే. It is our 24 days. టోటల్గా అయితే 22, 24 to 25 డేస్ అయితే అవుతుంది. సో ఇంకా 2-3 డేస్లో సార్ వాళ్ళ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోతుంది. స్టార్ట్ అయిపోతున్నాం. ఇక్కడ నుంచి ఆరు వ్యాలీకి అయితే వెళ్తున్నాము. మా రవి బ్రోని, సార్ వాళ్ళందరినీ చాలా చాలా మిస్ అవుతున్నాను. ఇక్కడికి వచ్చి ఒక జస్ట్ 1 hour స్పెండ్ చేశాను, కానీ చాలా క్యూట్ పర్సన్స్ వీళ్ళందరూ కూడా. రాగానే చలి పడుతుందని చెప్పి చాయ్ ఇచ్చారు. సో మనకి మారల్ సపోర్ట్ కూడా ఇచ్చారు, ఇక్కడ వెదర్ అది ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా. సో మనం అయితే ఇక్కడ నుంచి ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఆరు వ్యాలీకి అయితే వెళ్ళిపోతున్నాం. ఓకే రవి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. గుమ్నా ఫిర్నా అండ్ లైఫ్ విత్ రవి. సో వేరే సబ్స్క్రైబర్స్ మన ఛానల్ ముందు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. सब एक परिवार है, सबको ग्रोथ दो, सबको देखो, सबको अच्छे से और बच्चों को खास तौर पे बढ़ाओ, हमें भले ही भूल जाओ. ठीक है, మనం అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోతాం. హలో ठीक है सब, బాయ్ మన రవిజీ బాయ్. సో మనోడు వ్యాన్ వదిలేసి మనోడిని వదిలేసి వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుండి. సార్ వాళ్ళు కూడా ఎప్పుడైనా సౌత్ వస్తే మన దగ్గర ఖచ్చితంగా వస్తా అన్నారు. ఓకే రవి బాయ్. గాయస్ ఇక్కడ నుంచి మనకి ఆరు వ్యాలీ 26 కిలోమీటర్స్ అయితే ఉన్నది. సో రైట్ నౌ టైం వచ్చి 6:30 మనం అక్కడికి రీచ్ అయ్యేసరికి 46 minutes అయితే చూపిస్తున్నది. సో ముందు మనం పహల్గామ్కి వెళ్ళాలి, అక్కడి నుంచి మనం రైట్ టర్న్ తీసుకొని ఆరు వ్యాలీ వైపు అయితే వెళ్ళాలి. టైం 6:30 అయిపోయింది. మనకు అసలు ఈ రవి బ్రో వాళ్ళతోనే కలిసి 1 hour స్పెండ్ చేసాం. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఆరు వ్యాలీకి అయితే వెళ్ళిపోతున్నాం. వావ్, మా కళ్ళతో చూసిందంతా కూడా మీకు చూపిస్తున్నాం. చూడండి ఎలా ఉందో చూసారా. అసలు హిమాలయస్ అంటే హిమాలయస్ అంతే, ఏమైనా ఉందా వ్యూ. ఇది సూపర్ అసలు. సో ఇలా అప్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదంతా పితాప్ వ్యాలీ వ్యూ పాయింట్. కింద అయితే చూడండి ఎలా ఉందో. సో ఇది పితాప్ వ్యాలీ. సో మనం ఇక్కడి నుంచి ఆరు వ్యాలీకి వెళ్ళాలి. ఇందాకలు కూడా ఇక్కడే ట్రాఫిక్ జామ్ అయింది, ప్రజెంట్ ఇప్పుడు కూడా ఇక్కడే ట్రాఫిక్ జామ్ అయితే అవుతుంది. ఆల్మోస్ట్ ఈ వ్యూ కోసం అందరూ ఫొటోస్ అవి తీసుకోవడానికి ఇక్కడైతే ఆగుతున్నారు. అక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకొని కిందకి వెళ్తే పితాప్ వ్యాలీకి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ బోర్డు అని చూసారా, పితాప్ వ్యాలీ. పహల్గామ్ వచ్చిన తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదంతా పార్క్ ఇది. సో ఇక్కడైతే రోజెస్ కానీ అలాగా మొక్కలు గట్రా అవి అయితే ఉన్నాయి. సో ఏమైనా ఈవినింగ్ టైం మీరు ఇక్కడ స్పెండ్ చేస్తే నైట్ ఈవినింగ్ ఇది కూడా మీరు విజిట్ చేయొచ్చు. పిల్లలు ఆడుకోవడానికి అయితే బాగానే ఉంది.
సో ఇక్కడ నుంచి మనం ఒక 500 మీటర్స్ ముందుకెళ్ళిన తర్వాత రైట్ టర్న్ తీసుకుంటే ఆరు వ్యాలీకి అయితే వెళ్తాము.